ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారమవుతున్నటువంటి విశ్వ విజ్ఞాన వేద పాఠాలనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, క్రీస్తునందు దాసులకు, దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మంచిది, సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటూ లేఖన కాంతిలోకి మన ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానం కొరకు యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకొని మనము పాఠములోనికి ప్రయాణము సాగిద్దాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడ గోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వర, ఈ పాఠము అందరి హృదయాలకు అర్థము ఉన్నట్లు మా హృదయాలను తెరవండి. బోధిస్తున్న నీ దాసుని కూడా నీ స్వాధీనంలో ఉంచుకొని నీ బూరవలే వాడుకోండి. గొప్ప కార్యం చేయమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, క్రీస్తునందు దేవుని పిల్లలారా, నా స్నేహితులారా, ఒక చిన్న విషయాన్ని మీ ముందు పంచుకుంటూ ఈరోజు మీ ముందుకు వచ్చాను. క్రీస్తు అనగా దేవుని త్రిత్వదేవునిలోని ఒక భాగమైన కుమార దైవత్వం అనే ఒక భాగము, నరరూపములో ఒక సూక్ష్మ రూపమైన దేహాన్ని దేవుడు తండ్రి అమర్చి తనను ఈ భూలోక ఒక తల్లి గర్భములోనికి పంపాడు. అందుకే ఈ లోకంలో నేను ప్రవేశించినప్పుడు నాకు ఒక శరీరమును అమర్చితివి అంటాడు. ఆ శరీరమును దాల్చుకొని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శరీరధారిగా ఈ భూమి మీద జీవిస్తున్న కాలంలో దేవులారా, పరమాత్ముడు ఈ భూమి మీద నడియాడుచున్నటువంటి కాలాలలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. అతని గురించి రాయాలంటే ఆ రాసిన గ్రంథాలు పెట్టుటకు భూలోకమే సరిపోదని యోహాను గారు చివర్లో చెప్పి ముగించేస్తాడు తన సువార్త పాఠాన్ని. అంత గొప్ప దేవుడైన. అయితే ఒక్క సంఘటనని నేను మీకు వివరిస్తాను. యోహాను సువార్త 5:5లో ఇప్పుడు చదువుకున్న ఒక సంఘటన ఏంటంటే, అక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారం ఉంటుంది. యెరూషలేము అనే ఆ మహాపట్టణానికి చుట్టూ ఉన్న ప్రాకారానికి ఒంటెల ద్వారము, గొర్రెల ద్వారము, గుర్రముల ద్వారము, రాజద్వార మార్గము, ఇలా మార్గాలు ఉంటాయి. కొన్ని ద్వారాలు చుట్టూ సూది బెజ్జం అనే ద్వారం కూడా ఉంటుంది. అందుకే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభంగానే ధనవంతుడు రాడని యేసయ్య చెప్తాడు, ఆ మాట వాడతాడు. అనగా చాలామంది లేట్ అయినప్పుడు, ప్రయాణాలు వెళ్ళినప్పుడు, వాళ్ళు బయటిదే ఊళ్ళోకి వెళ్ళినప్పుడు, వ్యాపారానికి వెళ్ళినప్పుడు, ఒంటెల మీద లేట్ అయినప్పుడు ఆ ద్వారాలకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయం అయిపోయినాక మూసేస్తారు. అప్పుడు మూసేసిన తర్వాత, ప్రధాన ద్వారాలు మూసేసిన తర్వాత ఎమర్జెన్సీగా లేట్ అయిన వారు చుట్టూ ఒక సూది బెజ్జం అనే ద్వారం ఉంటుండే. అందులో నుంచి ఒంటె చాలా కష్టంగా బయటకు వస్తుండే. రావసలు చాలా చిన్నవి, బలంగా ఎత్తులేనివి, తక్కువ బయటకు వస్తాయి, కష్టంగా ఈదుకుంటూ వస్తాయి. ఆ ఈదుకుంటేనన్నా అది బయటకు వస్తుందేమో కానీ ధనవంతుడు రాలేడు అంటాడనమాట ఆయన. మంచిది, ఇలాంటి ద్వారాలలో గొర్రెల ద్వారము దగ్గర ఒక కోనేరు ఉందటండి. ఆ కోనేరు అంటే మీకు తెలుసు, చాలా పెద్దగా ఉంటుంది బాయి. చిన్న బాయి కాదు, వెడల్పుగా ఉంటుంది, కోనేరు అంటారనమాట. ఆ దిగటానికి 4 దిక్కుల నుంచి మెట్లుంటాయి. లోపలికి నీళ్ళలోకి దిగి స్నానం చేసేవాళ్ళు, తాగడానికి తీసుకెళ్లేవారు. నా చిన్నతనంలో చూసాం పల్లెటూళ్ళలో పన్న కోనేరులు, మోటబాయిలు, కోనేరులు. మోటబాయిలు అంటే ఎడ్లతో ఒక ట్యూబు, ఒక ఐరన్ డబ్బకి ట్యూబు మూటగట్టి అలా ఎడ్లు వెనక్కి వెళ్ళిపోతాయి. ముంచిన తర్వాత ఎడ్లకు రాగానే నీళ్ళు వచ్చి ఇక్కడ ఒక ద్వారంలో బయట పోయగానే అవి మక్క పెరడికి, అటు పల్లి సేనుకు, ఇతర పంటలకు నీళ్ళు వెళ్ళిపోయేటి. మోట బాయిలు అంటారు. అలాగే కోనేరు వేరు. కోనేరు పెద్ద బావి ఉంటుంది అన్నమాట. ఊరంతా వచ్చి వారికి కావలసినంత నీళ్లు, స్నానముకి నీళ్లు అన్ని తాగడానికి అన్ని పట్టుకెళ్ళిపోతుంటారు. అలాంటి పెద్ద కోనేరు.
ఆ కోనేరుకు దేవుడు ఒక వరము ఆ కోనేరు దగ్గర ఉంచాడు. ఏంటంటే, ఒక నియామక కాలములో ఏదో ఒక సమయములో ఒక దేవదూత వస్తాడట. వచ్చినప్పుడు ఆ నీళ్లు కదులుతాయట, గలగల శబ్దం వస్తుంది. అలా నీళ్లు కదిలినప్పుడు కుంటివారు, గుడ్డివారు, పక్షవాయు గలవారు, ఇతర అనేక వ్యాధులు గలవారు అక్కడ ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఆ నీళ్ళని తాగుతారట. మొట్టమొదట అంటే ఆ దేవదూత నీళ్లు కదిలిచ్చిన తర్వాత ఫస్ట్ పోయి ఆ నీళ్ళు ఎవరు తలుగుతారో వాళ్ళు స్వస్థనందుతారు. తర్వాత మళ్ళీ వెళ్ళి ముట్టుకుంటే కారు అదొక నియమం అక్కడ పెట్టాడు దేవుడు యెరూషలేములో. అయితే చాలామంది చుట్టూ సత్రాలు ఏర్పరిచారు. రోగిష్ఠులను తీసుకొచ్చి అక్కడ ఉంచేస్తారు. వారికి బంధువులు వచ్చి వాళ్ళకి ఆహారాలు పెడుతుంటారు. అనేక ధనవంతులు వచ్చి ఆ యొక్క రోగిష్ఠులకు, పక్షవాయువుగా వాతం గల వారికి, అనేకమైన వ్యాధిగ్రస్తులకు భోజనాలు, దాన ధర్మాలు కూడా చేస్తుంటే తినుకుంటూ అక్కడ ఉంటారు. రాత్రి పగలు మేల్కొని చూస్తుంటారు, నీళ్ళు ఏమైనా కదులుతాయేమో. నీళ్లు కదలగానే నడవగలిగే వారు పరిగెత్తుకొని వెళ్తారు, నడవలేని వారిని ఎవరో తీసుకెళ్ళిపోతారు. తక్కుమంట ఆ నీళ్ళలో తాకంగానే స్వస్థనందుతారు. అలాంటి పరిస్థితుల్లో 38 ఇయర్స్ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఉన్నాడట. అతనికి ఎన్నిసార్లు దేవదూత వచ్చి నీళ్లు కదిలిచ్చాడో అతని జీవితంలో 38 ఏళ్ళ నుంచి ఇంటికి వెళ్ళలేదు పాపం, అక్కడే ఎదురు చూస్తున్నాడు. ఏమండి, 38 ఏళ్ళ నుంచి ఏదో ఒక్కనాడు నీ స్వస్థత నొందపోతానా, ఏదో ఒక్కనాడు దేవదూత నీళ్లు తాగినప్పుడు నేను వెళ్ళపోతాను, నన్ను ఎవరైనా తీసుకెళ్ళపోతారా? 38 ఏళ్ళు ఎదురు చూశాడండి స్వస్థత కొరకు. ఏమండి, ఒక్క 8 రోజులు మనకు టైఫాయిడ్, మలేరియా, జ్వరం వస్తే దేవుడు ప్రార్థించినా బాగు చేయకపోతే అసలు ఆ దేవుడు ఉన్నాడా లేదా అని అనుమానం వస్తుంది మనకి. ఇక ఏం బాగు అవుతాంలే, సావడానికి సిద్ధమైపోయాం, ఇది పోదేమో ఈ రోగం, ఇక పోనీలే ఆ దేవుడు చెయ్యడేమో అని మనం ఆశ నిరాశ చెంది దేవుని మీద అవిశ్వాసము, అపనమ్మకాన్ని మన లోపలికి సాతాను పంపిస్తాడనమాట. వాని పనే అది. సాతానుకు మెయిన్ ఆయుధం, ప్రధానమైన ఆయుధం ఏంటంటే నీ లోపల దేవుని మీద ఉన్న విశ్వాసము సన్నగిల్లిపోవాలి, అవిశ్వాసం రావాలి. వచ్చిందంటే తను అనుకున్న పనులన్నీ చేయగలడు వాడు. నువ్వు ఆయన మీద బలమైన విశ్వాసం ఉన్నంత వరకు సాతానుకు దేవుని ద్వారా గొడ్డలి పెట్టు, భయము. అందుకే మీ విశ్వాసముని మీరు పోగొట్టుకోకండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి అనే మాటలు బైబిల్లో మనం మరి అనేక చోట్ల చూస్తుంటాం. సో 38 సంవత్సరాలు విశ్వాసం ఉంటుందండి ఎవరికన్నా? అసలు మానవునన్న వారికి ఉండదు. మళ్ళీ చూడండి, ఆ 38 సంవత్సరాలు గడిచిన తర్వాత యేసు ప్రభుల వారు తన పరిచర్యలో ప్రయాణం చేస్తూ ఆ గొర్రెల ద్వారం దగ్గర ఉన్న కోనేరు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి, అక్కడ చాలామంది 1000 మంది రోగిష్ఠులు ఉన్నారు. ఎవరిని ముట్టలే, స్వస్థపరచలేదండి. అక్కడ దేవుడు అందరినీ స్వస్థపరుస్తాడు, అన్ని చోట్ల చేస్తాడని లేదు, పరీక్షిస్తుంటారు యేసయ్యని. ఆయన పరిచర్యకు అవసరమైనది, ఆయన చిత్తము నెరవేర్చబడేటప్పుడు కొన్ని కార్యాలు చేస్తుంటాడు. అన్ని ప్రతి చోట ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తే నిమ్లరా ఈ లోకములో మరి దేవుడు అనే దానికి విలువనే ఉండదు, దాని ప్రత్యేకతనే ఉండదు. మానవులు అందరూ స్వస్థత నొంది వాళ్ళు విచ్చలివిడి పాపాలు చేసుకుంటే బతుకుతారు. ఇంకా దేవుడు తను ఉన్నానని తెలియపరచుటకు కొన్ని తన ఉనికిని తెలియపరచుకుంటూ కొన్నిసార్లు చేస్తుంటాడు. ఆయన కోనేరు దగ్గరికి వచ్చి ఆ 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా, నువ్వు స్వస్థత నొందగోరుచున్నావా? ఏమండి, అందరి హృదయాలు ఎరిగిన పరమాత్ముడైన దేవుడు యేసుప్రభుల వారు ఆయన స్వస్థత నొందగోరుచున్నావా అంటే నువ్వు స్వస్థపడాలని అనుకుంటున్నావా అంటున్నాడు. స్వస్థపడాలని అనుకుంటేనే కదండి 38 ఏళ్ళు ఉన్నాయి ఇక్కడ. నువ్వేదో అనుకుంటావంటావేంటి, చాలుతేవయ్యా వెళ్ళిపో అని మనం ఉంటే ఆ జాగాలు అనేవాళ్ళం. కానీ ఆ వ్యక్తి అట్లా అనట్లేదండి. జరిగిన పరిస్థితులు, తన ఆశ, దేవుని మీద ఉన్న విశ్వాసము వెల్లడిపరుచుకుంటున్నాడు. అవును తండ్రి, 38 ఏళ్ళ నుంచి నేను ఎదురు చూస్తున్న స్వస్థత కొరకు. దేవదూత వచ్చి ఏదో ఒక కాలంలో నీళ్లు కదిలిచ్చినప్పుడు అయ్యో వెళుదామని అనుకున్నా, నన్ను ఎవరో తీసుకెళ్ళేటోళ్ళు దొరకట్లేదు. కొన్నిసార్లు
కొన్నిసార్లు తీసుకెళ్లే వాళ్ళు నన్ను దొరికినా వాళ్ళు పట్టుకుని నన్ను అక్కడికి వెళ్ళి ఆ కిందికి దిగేలోగా ఎవడో ఒకడు వచ్చి నీళ్ళని తాగుతున్నాడు. ఈ విధంగా నా జీవితము 38 ఏళ్ళు గడిచిపోయిందయ్యా. కొన్నిసార్లు ఆ దిగున వెళ్ళి ఆ మెట్ల దగ్గర బాయిలు అక్కడే కూర్చున్నా. రాత్రంతా మెలుకుంటా. 1 రోజా 2 రోజుల ఆ దేవదూత ఎప్పుడు వస్తాడో తెలియదు. ఓ డేటా ఏమన్నా అమాస పున్నానికి ఏమన్నా డేటా ఇక రాడులే అని చెప్పి నేను పైకి ఎక్కి వచ్చి ఏడుచుకుంటూ సత్రంలోకి వచ్చి పడుకునేసరికి దేవదూత వచ్చేసాడు. నాకు ఇలా జరుగుతుందయ్యా, దేవుడు అనేవాడు ఇష్టం లేదు కావచ్చు నన్ను స్వస్థపరచడం, అసలు నాకు స్వస్థత ఉన్నా కూడా ఆ దేవుడే మంచోడు కాదు అని నేను అనుకోలేదయ్యా. ఇప్పటికీ కూడా ఏదో ఒక్కనాడు స్వస్థత నందుతా. అసలు నేను అడుగుతున్నాను, 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటుండట. మీరు లెక్క పెట్టండి. అతన్ని అక్కడికి తీసుకొచ్చినప్పుడు ఏ వయసులో ఉండుంటుంది అంటే ఓ 10 సంవత్సరాల వయసు వేసుకుందాం. 10 వేసుకున్న 10 38 ఎంత? 55 ఏళ్ళంటే వృద్ధాప్యం వచ్చేసింది. ఇంకా స్వస్థతనికి నువ్వు ఏం సాధిస్తావయ్యా నువ్వు బాగుపడి? చూసారా, అతనికి ఒక్కటి మనసులో ఉన్నది, నన్ను సృజించిన యెహోవా నా తండ్రిని నేను గణపరచాలి, నేను స్వస్థత నొంది నా దేవుని ధర్మశాస్త్ర ప్రకారం జీవించి భూమి మీద యోబులాగా గెలిచి చూపెట్టాలన్న దేవుని గణపరచాలి అనే ఆశ తృష్ణ అతని హృదయంలో నిండుగా ఉన్నదండి. అది అసలు కథ. అందుకని 35 ఏళ్ళు అంటే 55 ఏళ్ళు అయింది వయసు, అయినా ఇంకా స్వస్థత కూడా ఎదురు చూస్తున్నాడు. నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? నేను పరీక్షిస్తున్నాడు. అయ్యా పడాలనే ఉన్నానయ్యా అని దండం పెడుతున్నాడు. ఇలా జరుగుతుందయ్యా నాకుని జరుగుతున్న పరిస్థితులు చెప్తున్నాడు. అప్పుడు ఆయన లేచి నిలబడాడు. యేసుప్రభుల వారు స్వస్థపరచంగానే తన అంతరంగంలో ఉన్నటువంటి తన ఆవేదన మొత్తం తీర్చుకున్నాడు. ఊరు పల్లె పల్లె తిరిగి పరమాత్ముడైన దేవుడు మెస్సయ్య వచ్చి నన్ను స్వస్థపరిచాడు, ఆ గొప్ప దేవునికి స్తుతి అని చెప్పి ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించి నీతి ధర్మములు పాటించి అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఈ మనిషికి 38 సంవత్సరాల విశ్వాసం అసలు ఉండద్దే మానవునికి? ఇది మానవతత్వం నుంచి ఒకసారి ఆలోచించుదాం. మానవుని గుణం ఎట్లాంటిదంటే చాలా కాలం ఎదురు చూడడం జరగదు. ఎందుకంటే కొద్ది రోజుల్లో అవిశ్వాసం ప్రవేశిస్తుంది. శరీర బలహీనతల్లో మనిషి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాడు. అంత భయంకరమైన వ్యాధిగ్రస్తుడు కూడా 38 ఏళ్ళు ఎట్లా తట్టుకున్నాడు? దేవుని మీద నమ్మకం ఎందుకుంది అసలు ఆయనకి? అంటే ఇక్కడ ఒక ప్రప్రదమైనటువంటి సంఘటన ఒకటి అతని హృదయంలో జరిగింది. రోమపత్రిక మానవుని స్వభావము ఎలాంటిదో రోమపత్రికలో భక్తాగ్రేసరుడైన పౌలు భక్తుడు 7:18 మాట్లాడు. ఒకసారి చదువమ్మా. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. రైట్. దేవులారా, ఏదైతే మంచి చేయాలనుకుంటుందో నా మనసు మళ్ళీ అది చేయలేకపోతున్నా. నేను చేయాలనుకున్న మంచి చేయక చెడునే చేస్తున్నాను. ఏదో నా లోపల ఒక శక్తి నివసిస్తుంది, అదే పాప నియమము అంటుండు పౌలు. పాపము అనే ఈ దుష్ట శక్తి నా శరీర అవయవాలలో నా ఇంద్రియములలో నివసిస్తుంది కనుక ఈ ఇంద్రియములు నా మాట వినట్లేదు, నా స్వభావము నన్ను తప్పు చేస్తుంది అని చెప్పి బాధపడుతూ తర్వాత యేసుక్రీస్తుకు వందనాలు, ఆ పరమాత్ముడి సహకారంతో నేను గెలుస్తున్నాను అంటాడు. తర్వాత ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అని బైబిల్లో ఉంటుంది. తిమోతి పత్రికలో ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మీకు ఇచ్చితిని. ఇంద్రియ నిగ్రహం అనగా నా అవయవాలను, నా స్వభావమును, నా సకల ఇంద్రియములను, నా దేహేంద్రియములను, ఆత్మేంద్రియములను టోటలు దాన్ని నిగ్రహము అంటే అదుపులో ఉంచి దేవుని యొక్క శాస్త్రమును, ధర్మమును, ఆజ్ఞలను నెరవేర్చేటట్టు మనల్ని నడిపించేదే పరిశుద్ధాత్మట. కనుక 100కు 100% ఆ 38 సంవత్సరాల నుంచి ఒక పడున్న వ్యక్తిలో ఈ పరిశుద్ధాత్మ దేవుడే ఉండాలి. ఎందుచేతంటే మానవ తత్వము అవిశ్వాసంలోకి వెళ్ళిపోతుంది. యోబు 2:9 అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా?
కీడును అనుభవింప తగదా అనెను. చాలు. యోబు చూడండి నిమ్మలరా, 7 కొడుకులు 3 బిడ్డలు చచ్చిపోయారు. మందలు ఆస్తులు అన్నీ సర్వనాశనం అయిపోయినాయి. బూడిదలో కూర్చొని దేవుని స్తుతిస్తున్నాడు. మళ్ళీ సాతాను దేవుని దగ్గర నుంచి అనుమతి పొంది ఆయన దేహములో దూరుతాడు. వైరస్ రూపములో. సాతాన్ అంటేనే ఒక మరణం, ఒక రోగము, ఒక వ్యాధి అని పేరు. ఏమంటే వైరస్ రూపములు అనే రూపంలో దూరితే మొత్తము శర్మం బొగ్గలు వచ్చేసినాయి. దురద పుడుతుంటే చిల్ల పెంకలు తీసుకొని దురదని గోక్కుంటుంటే సీము నెత్తురు గారుతుంది. బూడిది పోసుకొని గోనెపట్ట కట్టుకొని నువ్వే ఇచ్చితివి, నువ్వే తీసుకపోతివి అని పాట పాడుతున్నాడు. అంత జరిగినా అతనికి అపనమ్మకం రావట్లేదు ఏంది అసలు? అవిశ్వాసం రావట్లేదు ఏంది అసలు? ఇది సరే, ఇది ఎలాగుంది? భార్య వచ్చింది. భార్య తన భర్త యొక్క వేదనను చూడలేకపోతుంది. చూడటానికి ఆమె వల్ల అవ్వట్లేదు, తట్టుకోలేకపోతుంది అనమాట. అయితే నేను చూసేదాన్నే తట్టుకోలేకపోతున్నా, అనుభవించేవాడికి ఎంత కష్టం ఉందో పాపం. చనిపోయినా విడుదల పొందుతాడేమో. అయ్యా, నువ్వు దేవుణ్ణి చాలా ప్రేమించేవాడివి, ఒక్కసారి దూషించు. దేవుణ్ణి దూషిస్తే ఆయన కోపం వచ్చి నిన్ను చంపేస్తాడు. నీకు ఈ బాధ దూరం అవుతుందని సలహా ఇస్తుంది భార్య బూడిదిలో కూర్చున్న తన భర్తకు. భార్య లోపల దూరిండు ఎవడు? సైతాన్. యోబు లోపల ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, విశ్వాసాన్ని కాపాడుతున్నాడు. భార్య లోపల దూరిండు దెయ్యం. భర్త లోపల ఉన్న ఈ విశ్వాసాన్ని నాశనం చేయటానికి తనకు తనన్న నాశనం చేసుకుంటాడేమో అని ప్రయత్నం చేస్తేనేమో అవ్వట్లేదు. భార్య లోపల నుంచి మాట్లాడుతున్నాడు. అయితే యోబులో ఉన్న విశ్వాసము చెక్కు చెదరలేదు. మూర్ఖురాలా అంటాడు బూడిదలో కూర్చొని. మూర్ఖురాల్లాగా మాట్లాడకు. దేవుని చేత సుఖమే అనుభవించడమా, శ్రమ అనుభవించ తగదా? దేవుణ్ణి మనసును అర్థం చేసుకున్న భక్తుడండి యోబు. ఏమండి, ఎప్పుడు మన బాధలే దేవునికి. దేవుని బాధ, దేవునికి కోరికలు, దేవునికి ఆశ ఉందని ఏ ఒక్క నరుడు భూమి మీద ఆలోచించాడండి? నేను ఎన్నోసార్లు, తండ్రి నువ్వు ఎంత బాధపడుతున్నావు అయ్యా, మాకెంత బాధ ఉన్నది, మా గురించి నువ్వు ఎంత బాధపడుతున్నావు అయ్యా అని అంటూ ఉంటా ప్రార్థనలో. అయ్యా, నీ బాధ అర్థం చేసుకునే శక్తి మాకేమంటాను. నీ బాధనే నీ తిండే నీ వ్యవహారమే. దేవునికి బాధ లేదా? దేవునికి దుఃఖం లేదా? దేవునికి కష్టం లేదా? నువ్వు గుర్తుపట్టవా? నా కష్టము, ఆ బాధ నువ్వు ఇంత భుజం మీద వేసుకుంటావని ఆయన ఆశపడడా? కన్న తండ్రి బాధలు నువ్వు పంచుకోవా? యోబు కన్న తండ్రి బాధను భుజం మీద వేసుకున్నాడు. తండ్రి, ఇదంతా నీకు తెలిసే జరుగుతుంది, దీని వెనకాల నీకున్న బాధ ఏందో నాకు తెలియదు అని చెప్పి ఆయనని స్తుతిస్తున్నాడు. యోబు గురించి అర్థం కాక అడ్డమైన మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది బోధకులు. నో, ఆయన గురించి అర్థం కావాలంటే నువ్వు మారు మనసు పొందిన వాడవై ఉండాలి, ఆత్మపులీనం పొందిన వాడవై ఉండాలి. సో అన లోపల విశ్వాసము చెక్కు చెదురుతలేదే. మూర్ఖురాలా, దేవుని చేత సుఖపడ్డావు కదా, 40 సంవత్సరాలు సంసారం చేసి నాతోని పిల్లల్ని కన్నావు, రాణిలాగా బతికావు. ఈ బాధ వస్తే తట్టుకోలేవా? దేవుని కోసం బాధలు అనుభవించాలని బైబిల్ చెప్తుంది. దేవుని కోసం కొన్ని కష్టాలు ఎదుర్కోవాలని బైబిల్ చెప్తుంది. అలా ఎదుర్కొన్నవాడు దేవులరా, దేవుణ్ణి సంతోషపెట్టినవాడు, దేవుని కష్టాన్ని భుజం మీద మోసినవాడు కనుక 2 లాభం పొందుతాడు. విశ్వాసం. కురుపుల లాజరు మీ అందరికీ తెలుసు, లూకాసు వార్త 16 ఉంటుంది. ఏమండి, ధనవంతుడు చనిపోయాడు, కురుపుల లాజరు చనిపోయారు. ఒక ఆయననేమో ధనవంతుడిని పాతాళములో వేదన గల స్థలంలోకి వెళ్ళిపోయి మండుతూ బాధపడుతున్నాడు. ఈయనేమో అబ్రహాము రొమ్మున కూర్చున్నాడు. మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ లాజరు, ఏమండి, ఇతనికి భార్య ఎవరు, ఇతని పిల్లలు ఎవరు, ఇతడు ఏ వంశస్థుడో అసలు ఇదెవరు బైబిల్లో లేదు. అసలు ఏం జరిగింది ఈయనకు? అసలు ఎందుకు ఆ వ్యాధి వచ్చింది? లేదు. యోబు కంటే వాడు అక్కడికి వెళ్ళి ఏదో చేశాడని మనకు తెలిసిపోయింది. మరి ఈయనకి ఎందుకు వచ్చింది? లేదు బైబిల్లో. కానీ ఇతనికి కూడా అటువంటిది ఏదో జరిగింది, యోబుకు జరిగినట్టు. ఈ వాసన, ఈ కురుపుల వాసనకు తట్టుకోలేక, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక, ఆ నీతిమంతుడు బయటకు వచ్చేసి ఒక ధనవంతుని ఇంటి ముంగట కుక్కలు తింటున్న రొట్టె ముక్కలను తీసుకొని ప్రార్థన చేసుకొని తిని, తండ్రి నీవు ఎప్పుడు వరకు ఉంచుతావో ఉంటా, నువ్వు పిలిచినాడు అత్త అని అలాగే ఉన్నాడు. ఆయనకి ఎందుకు ఉన్నదండి విశ్వాసం? అసలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన? కుక్కలు నాకుతున్నాయి, దిక్కులేరు. ఏమండి, ఎందుకు దేవుడు నేను ఏమన్యాయం చేసి నాకు ఈ బతుకుచ్చుడు, నాకు ఆ దేవుడు అనేవాడు లేడురా, అన్యాయస్తుడు అని చెప్పి అనొచ్చు కదా. అనట్లేదు. ప్రార్థన చేసుకుని ఆ కుక్కలన్నం కూడా ప్రార్థన చేసుకుని తింటాడు.
అంత విశ్వాసం ఎక్కడిది? యోబులో ఏ వ్యక్తి అతనికి ఆ విశ్వాసానికి కారకుడో ఆ వ్యక్తే ఇతనికి కూడా కారకుడు. ఆయనే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. ఆత్మదేవుడు తప్పును ఒప్పిస్తాడు, ఆత్మదేవుడు విశ్వాసాన్ని కాపాడతాడు, ఆత్మదేవుడు పాపములో పడిపోకుండా తప్పిస్తాడు, ఆత్మదేవుడు మంచిగా ఆలోచించేవాడిని ఎత్తుకొని తిరుగుతాడు. కనుక 38 ఏళ్ళు ఆ బాయి దగ్గర, కోనేరు దగ్గర నివసించిన వ్యక్తి లోపల కూడా ఆ విశ్వాసం ఉండటానికి కారణము ఈ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మే ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మ 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 కలిగిన బోధలు, పరిశుద్ధాత్మ కలిగిన సేవకుడు ఇచ్చే బాప్తిసం ద్వారానే, హస్త నిక్షేపణ ద్వారానే పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది. కానీ పరిశుద్ధాత్మని నమ్మనం దగ్గరను కోట్ల సంవత్సరాలు ట్రైనింగ్ చేసిన రాదు. అదంతా శరీర జ్ఞానమే కానీ ఆత్మజ్ఞానం కాదు. యుగాలు గడిచిపోయినా రాదు. అంత వయస్సు మనకు లేదు కానీ అంటున్నాను, నువ్వు ఇన్ని ఏళ్ళు కొట్టుకున్న రాదు. ఎందుకంటే అభిషేకము కలిగి ఉంటేనే ఈ ఆత్మదేవుడు రాయించిన గ్రంథము నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 4:22 చదువు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలు. ఈ లేఖనములో 2 మాటలు మనకు ధ్వనిస్తున్నాయి, 2 పలుకులు. ఒకటి ప్రాచీన స్వభావము, రెండవది నవీన స్వభావం. ప్రాచీన స్వభావము విడనాడి నవీన స్వభావము ధరించుకోవాలంటే మానవుని శక్తి చేత, మానవుని బలము చేత, మానవ జ్ఞానము చేత, మానవ మెదస్సు చేత జరగదండి. ఇది దేవునికి కూడా తెలుసు గనుకనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు భూమి మీదికి. అందుకే అంటాడు, ప్రభు నేను వెళ్ళుచున్నాను, ఆదరణకర్త సత్యస్వరూపుణ్ణి మీ దగ్గరికి పంపుతాను. ఆయన మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు, నేను చెప్పిన వివరించి మళ్ళీ మీకు చెప్తాడు. చూసారా? అంటే ఖచ్చితంగా చాలా అవసరము పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ లోపలికి రావాలి, ఆ అనుభవం నీకు ఉండాలి. అది పొందిన వాళ్ళకి అనుభవం అండి. మాటలు చెబుతుండే సాల్తీవే పరిశుద్ధాత్మే మాయ మాకేంది అంటే దురాత్మ కూడా పరిశుద్ధాత్మలాగా దిగి వస్తాడు కొంతమంది మీదికి, అది నిజమే. కనుక వాళ్ళు అది చూసి మేము పొందలేదు కనుక ఆయన లీడర్. తప్పు. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు అతని జ్ఞానము ముందు ఏ జ్ఞానము నిలవజాలదు. ఈ లోక జ్ఞానం గురించి మాట్లాడతలేదు, ఈ దేవుని గురించిన ఆటంక జ్ఞానములు వేరు. ఏమండి, ఈ లోకములో ఉన్న వ్యక్తులని క్రీస్తులో రాకుండా అడ్డకిస్తున్న ఆటంకాల జ్ఞానం వేరు, క్రీస్తులోకి వచ్చిన వారిని పరిపూర్ణమైన జ్ఞానములో ఎదగకుండా అడ్డొస్తున్న ఆ అబద్ధ బోధకుల జ్ఞానము అనే ఈ దురాత్మలు వేరు. ఆ దురాత్మ వేరు, ఈ దురాత్మ వేరు. ఇక్కడొక పోరాటం జరుగుతుంది, అక్కడ అన్యజనం నుంచి రావాలంటే ఒక పోరాటం జరుగుతుంది, వచ్చిన తర్వాత ఒక పోరాటం జరుగుతుంది. పరిపూర్ణ దేశకు ఎదగటానికి అని ఎదగనియరు. ఇక్కడికి వచ్చేసరికి 4 రకాలు 10 రకాల బోధలు కనపడతాయి. ఒకరేమో బాప్తిస్తం నీళ్ళలో తీసుకోవాలనుకుంటారు, ఒకరేమో చిలకరింపు బాప్తిస్తం అంటారు, ఒకరు జెండ కింద ప్రమాణం అంటారు. ఏమండి, ఒకరేమో ముంచాలంటారు, ఒకరు వెనక ముంచాలంటారు, ఒకరు నీళ్ళు చల్లితే సరిపోతుంది అంటారు. అంటే ఆ భక్తునికి ఇక్కడికి వచ్చేసరికి 12 సమస్యలు. ఒకరు దేవుడు ఒక్కరు అంటారు, ఒకడు 3 అంటాడు, ఒక్కడే 3 వచ్చారంటారు, ఎవరు లేరు ఒక్కడైనా ఒక ఆయన అంటాడు, ఒకరేమో 3 దేవుళ్ళు ఒక దేవత్వంలో ఉన్నారని ఒకరు అంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సమస్యలు ప్రారంభం. ఈ సమస్యలలో ఏం చేయాలి? ఏది సత్యం ఎట్ట తెలుస్తుందా భక్తునికి? సత్యము తెలియాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం అతని మీద ఉంటే దేనికి తల వంచడు. సత్యము దేవుని మనసులో ఏముండి చెప్పాడో ఆ బోధని వెంబడిస్తాడు, వాడు ధన్యుడైపోతాడు. అంటే పరిశుద్ధాత్మ కావాలి. చూడండి, కనుక విశ్వాసము బలపరచాలి. నవీన స్వభావం మనలోకి రావాలంటే మన పాత స్వభావం మంచిది కాదు. మన పాత స్వభావం ఏంటిది? అవిధేయత చూపుతాం దేవునికి, ఆజ్ఞలకు లోబడం, శరీర సంబంధమైన స్వభావం. బాప్తిసం తీసుకొని దేవుని నమ్ముకున్నాక కొత్త స్వభావం పరిశుద్ధాత్మ ద్వారా రావాలి, నవీన స్వభావం. మరి అసలు ప్రాచీన స్వభావము మంచిది కాదా? మంచిది కాదు. నవీన స్వభావం పరిశుద్ధాత్మ మంచిది. మనం ఒక్కసారి వెనకకి వెళ్ళినట్లయితే ఆదాముని దేవుడు సృజించాడు. జాగ్రత్త వినాలి. ఆదాముని సృజించిన తర్వాత ఆదాము దేవునికి విధేయుడు. రోజు సాయంకాల సమయంలో ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు 2 పిల్లల దగ్గరికి వస్తే ముద్దు పెట్టుకొని మాట్లాడి ముచ్చట చేసి
చేపలు ఎలా ఉన్నాయి, రంగురంగుల చేపలు, రంగురంగుల పిట్టలు. డాడీ ఇది ఇట్లెగురుతుంది, నెమలి పించం భలే డ్యాన్స్ చేసింది, మీరు ఎలా సృజించారు డాడీ అన్ని కొడుకు బిడ్డ ఇద్దరు మాట్లాడితే ఆనందించి ముద్దు పెట్టుకొని వెళ్ళేవాడు. ఇలా సాగేది కొన్ని 100 సంవత్సరాలు సాగింది కావచ్చు. తర్వాత దుష్టుడు ప్రవేశించాడు, మానవులకు పరీక్ష ఎదురైంది. ఆ పరీక్షలో ఓడిపోయి చెట్లలో దాక్కున్నారు. యథావిధిగా దేవుడు ఎప్పటికి వచ్చినట్టే వచ్చాడు. వచ్చి ఆదామా అని పిలిచాడు. ఎక్కడున్నావు అంటే ఆయన చెట్ల పొదల్లో దాక్కున్నాడు. అయ్యా నేను చెట్ల పొదల్లో ఎందుకు దాక్కున్నావురా అంటే నీ స్వరం వింటుంటే నాకు భయం అవుతుంది. అసలు ఇంతకీ చెట్ల పొదల్లో దాక్కున్నాడని దేవునికి తెలీదా? సర్వం దృష్టంతర్యామి, అన్ని చూసేవానికి తెలీదా? తెలుసు. మరి ఎందుచేత మళ్ళీ పిలుస్తున్నాడు అంటే నేను ఎక్కడ ఉంచితే నువ్వెక్కడున్నావు, ఆదామా నువ్వెక్కడ, నేను ఎక్కడ ఉంచాను నిన్ను, నువ్వెక్కడున్నావు. చూశారా, పడవలో వెళ్తుంటే శిష్యులు ఒకసారి ప్రభుల వారు కొంచెం పడుకుంటాడు పడవలో. తుఫాను 4 దిక్కుల నుంచి లేచి నీళ్లు పడుతుంటాయి పడవలో నీళ్లు పడే అంటే పడవ మునిగిపోద్ది. పడవ నీళ్ళలో ఉండొచ్చే కానీ పడవలో నీళ్లు రావద్దు. అలాగే మనిషి భక్తుడు లోకములో ఉండొచ్చేమో, లోకమునే ఉంటాడు కానీ లోకము భక్తుని లోపల రావద్దు, ప్రమాదం. ఎందుకంటే పడవ లోపలికి నీళ్ళు వస్తే పడవ మునిగిపోతుంది, భక్తుని లోపలికి లోకం వస్తే నాశనం అయిపోతాడు. కనుక తండ్రి నేను లోక సంబంధిని కానట్టు వీళ్ళు కూడా ఈ లోక సంబంధిని కాదు, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయమని యేసయ్య ప్రార్థన మన కోసం చేసిపోయాడు. సత్యమందు ప్రతిష్ఠిత చేయాలట మనని. ఆదామా నువ్వెక్కడ అంటే అయ్యా నీ స్వరం వింటే నాకు భయం అయింది, నీకు చెట్లలో దాక్కున్నాను. నీకు భయం ఎక్కడదయా? భయం లేకుండా సృజించాను కదా. నేను తినకూడదన్న పండు వాడు చెప్పింది తిన్నామైంది. ఈ స్త్రీ తెచ్చితే తిన్నాను. మొదలు ఇది స్టార్ట్ అయిపోయింది అబద్ధం. ఇక అయితే ఆదాము చెడిపోయాడు. చెడిపోయిన తర్వాత అతని కొరకు బలి అర్పించి ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఆదాముకు ఇప్పుడున్న స్వభావము చెడిపోయింది. ఆయనకు పుట్టిన వాళ్ళందరూ పాపులవుతున్నారు. జన్మతా పాపే క్రియతా పాపే. పుట్టిన తర్వాత ఏబేలు కయ్యూను బలర్పించమని చెప్పాడు. ఎందుచేత అంటే మీరు పాపులేరా, పాప స్వభావం వారికి కూడా వస్తుంది, మనందరికీ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఆదాముకు మొదటున్న స్వభావము ఏంటిది? మంచి స్వభావం. తర్వాత చెడిపోయిన తర్వాత చెడ్డ స్వభావం చెడిపోయింది. అంటే ముందు ప్రాచీనమైనది పాత స్వభావం. ఆదాముది ప్రాచీన స్వభావం ఏంటిది? మంచిది. నవీన స్వభావం చెడిపోయింది. మనకేమో ప్రాచీనది చెడట, నవీనము మంచిదట. ఇప్పుడు మీరు నవీన స్వభావం ధరించుకోండి, ప్రాచీన స్వభావం వదిలేసి అంటున్నావు కదా. ఆదాముకు దగ్గరికి పోయేసరికి ఆదాముకు ప్రాచీన స్వభావం మంచిది అంటే పడిపోకముందు మంచివాడు, ప్రాచీన పాతది. నవీన స్వభావం చెడిపోయింది, కొత్తగా వచ్చేసింది మళ్ళీ. అంటే ఏమిలరా, మనము అక్కడ ఉంటే మన ప్రాచీన స్వభావం కూడా మంచిదవు. మనము ఆల్రెడీ చెడిపోయి పుడుతున్నాము గనుక, మనం చెడ్డవాళ్ళము గనుక, జన్మతా మనలో పాప స్వభావం ఉంది గనుక, ఈ దేహములో అది ఉంది గనుకనే అది పాపనీయమని మరి భక్తుడైన పౌలు చెప్పాడు. కనుక మన స్వభావం మంచిది కాదు, పాతది మంచిది కాదు. సో ఆత్మ సంబంధమైన నియమం, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దిద్దబడేదే నవీన స్వభావము. అందుకే రోమాపత్రికలు ఏముంచడమా 12వ అధ్యాయం 1వ వచనము, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. మీ మనస్సు మారి నూతన మగుట వలన అంటే మనసు మారాలి, కొత్తది కావాలి, కొత్త మనసు రావాలి. అలా జరిగినప్పుడు నీకు రూపాంతరం వస్తుంది. ఆ రూపాంతరం పేరే యేసుక్రీస్తు స్వభావము, క్రీస్తు స్వరూపము. దాన్ని పొందు వరకు, ఆ రూపం మీకు వచ్చేంత వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుందని భక్తుడైన పౌలు చెప్పాడు. ఈ నవీన స్వభావం అనగా పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తున్న
నడవడిలో ఆయన పట్టుకొని మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తున్నటువంటి ఆయన తలంతులకు, ఆయన తలంపులకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన ప్రేరేపణకు లోబడి, ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించి అది మాత్రమే నెరవేర్చుటకు సంసిద్ధుడవై, ప్రార్థనాపరుడవై నువ్వు అడుగులేస్తుండగా, ఆ దేవుని యొక్క చిత్తము నీ లోపల నిండుతుండగా, ఆ స్వభావం నీకు వచ్చేస్తుండగా, నీ ముఖము క్రీస్తు స్వరూపం వలె నీ అంతరంగ స్వభావం దగ్గమని మెరిసిపోయి రూపాంతరంలోకి వస్తుందని లేఖనం సెలవిస్తుంది. అలా రావాలి అంటే ఆ 38 సంవత్సరాల బావి దగ్గర, కోనేరు దగ్గర ఉన్న వారి వల్ల నువ్వు కావాలన్నా, యోబులాగా నువ్వు తయారు కావాలన్నా, కురుపుల లాజరు లాగా తయారు కావాలన్నా, పౌలులాగా తయారు కావాలన్నా, నువ్వు నవీన స్వభావం ధరించుకోవాలి. అదే పరిశుద్ధాత్మ ఇచ్చు స్వభావం. కనుక మనందరము పరిశుద్ధాత్మ యొక్క స్వభావంలో సాగాలి దేవులారా. ఈ పరిశుద్ధాత్మలో ఉండి నేర్పిస్తున్నప్పుడు మరి ఎన్నో సంగతులు ఎదురవుతున్నప్పుడు ఆ ఓర్పు సహనములో మనకు నేర్పిస్తుంటాడు. అలా ఏదో అట్లా గాలికి నేర్పించేది కాదు, ఇది అనుభవంలో నేర్పిస్తుంటాడు ఆయన. రోమా 5:4 శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడు. చాలు. శ్రమ ద్వారా ఏం కలుగుతుందట? ఓర్పు రావాలంటే శ్రమలు ఎదుర్కోవాలి. అది ఆ శ్రమల్లో నీకు ఓర్పును పుట్టించి దాన్ని గెలిచి దాటేలాగా చేసేవాడే పరిశుద్ధాత్మ. ఎఫెసీ 4:13 చదవమ్మా. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులను గాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు కొంతమందిని నియమించడం చెప్తాడు. తర్వాత ఇక్కడ చూడండి, పరిశుద్ధులు ఏం కావాలట? సంపూర్ణులు కావాలి. పరిశుద్ధులు కదా, ఇంకా మన సంపూర్ణులు ఏంది? పరిశుద్ధులకి ఏం కావాలి? ఇంకా పరిశుద్ధులు నువ్వే పిలుస్తున్నావు కదా, ఆల్రెడీ పరిశుద్ధులు వాళ్ళు. యేసు రక్తం దాగారు, పరిశుద్ధులైపోయారు, పాపాలు కడుక్కున్నారు, పరిశుద్ధులే కానీ సంపూర్ణులు కావాలని ఆశపడుతున్న దేవుడు. చూసారా? అంటే దేవుని పిల్లలగుటకు అధికారం దొరికింది నీకు బాప్తిసం ద్వారా. ఆ తర్వాత పిల్లలుగా రూపుదిద్దబడాలంటే జీవితంలో సాగాలి నీ భక్తి యాత్ర, ఇక లోక యాత్ర. ఎందులో సాగాలి? పరిశుద్ధాత్మనే మహిమ సాగరములో సాగాలి, భక్తి ప్రపత్తులతో సాగాలి. ఇక లోక జీవిత యాత్ర పరిశుద్ధాత్మనే మహిమసాగర తీరములో సాగాలి, భక్తి ప్రపత్తులతో సాగాలి. అలా సాగుతుండగా ఎదురయ్యే పరిస్థితులు, బాధలు, కరువులు, వ్యాధులు, సమస్యల్లో దేవుడు నిన్ను నూతనపరుస్తూ, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకుండా నిన్ను కాపాడుతూ నువ్వు అనేక సంగతులు నేర్చుకుంటూ ఉంటావు దేవుని గురించి. అలాగున అనేక ప్రత్యక్షతలు పొందిన యోబు ఆ శ్రమల ద్వారా పరిపూర్ణుడైపోయాడు. ఏంటంటే దేవుని యొక్క ఉనికి మొత్తము ఆయన మర్మములు పలికాడు తెలియకుండానే. పౌలు ఎన్నోసార్లు అదే యోబు గ్రంథంలో ఉంటుంది. నా విమోచకుడు అంటాడు, నేను మరణించి తిరిగి లేస్తానంట, నా విమోచకుడు భూమి మీదకి వస్తాడని అంటాడు, నా విమోచకుడిని నేను మరలా చూస్తానంటాడు. అంటే పునరుద్ధానం ఉన్నది, యేసు ప్రభు వస్తాడు, బలి అయి తిరిగి లేస్తాడు, పునరుద్ధానం మళ్ళీ నేను చచ్చిపోయి మళ్ళీ తిరిగి లేస్తాను, అప్పుడు నాకు మరణం ఉండదు అని అన్నీ ఎలా చెప్పగలిగాడు? పరిశుద్ధాత్మ నడవడిలో వెళ్తున్న వానికి దేవులారా దేవుడే అతనికి సకల విధమైన జ్ఞానాన్ని ఇస్తుంటాడు. అనుభవం అంటే గుర్తుపెట్టుకుని ఎదుర్కోవాలి. ఎదుర్కొనుటకు సిద్ధమైతే నీకు యుద్ధానికి నిలబడితే నీకు యుద్ధం నేర్పుతాడు. కానీ నేను యుద్ధానికి నిలబడలేనని భయపడేవానికి యుద్ధం ఎలా నేర్పుతావు? నేను నేర్చుకుంటానండి అంటే యుద్ధం నిలబడరు ఆయన. ఎదురు దెబ్బ తగులుతుంది, పర్లేదు సార్ నేర్చుకుంటా, ఒక దెబ్బ అటు నుంచి వచ్చి నన్ను ఓర్చుకో, ఆ తర్వాత నీ నుండి 10 దెబ్బలు వాడిని కొట్టించి నేను గెలిపిస్తా. ముందు నువ్వు ఒక దెబ్బే ఓర్చుకో, నువ్వు 10 దెబ్బలు ఎడ కొడతావు? నువ్వు ఒక శ్రమనే ఎదుర్కోలేకపోయినావు, నువ్వు అనేకులని శ్రమల నుంచి ఎలా రక్షిస్తావు? చాలామంది వారి తప్పు చూపిస్తేనే ఒప్పుకోకుండా రంకెలేస్తారు. వారి తప్పుని సాక్ష్యాధారాలతో చూపించి, పొరపాటు నువ్వు చేసావు కదా మర్చుకోవా అంటే సంఘాలలో కొంతమందిని రంకెలేసి ఎగురుతారు. ఆ తప్పు చూపించిన మీద 12 నిందలు ఎత్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుని బిడ్డలో ఎలా ఉండాలని బైబిల్ చెప్తుందంటే, నీ మీద నిందలు వేసిన ఎడలా, అనేకులు మిమ్మల్ని నిందించిన ఎడలా, బాధ పెట్టిన ఎడలా మీరు ధన్యులు, సంతోషించుమని మత్తయి సువార్త 5లో ఉన్నది. మరి నింద వేస్తేనే ఓర్చుకోమని బైబిల్ చెప్తుంది. ఈమె చేసిన తప్పు చూపిస్తేనే ఓర్చుకోలేకపోతుంది. ఇప్పుడు చెయ్యని నింద ఎత్తే ఏం చెప్తుందో మీరు చెప్పండి. చేసిన తప్పు చూపిస్తేనే రంకెలేసి నిందలేస్తుంది చెప్పిన తప్పు చూపించిన మీద. ఒకవేళ చెయ్యని తప్పు ఒకటి ఆమె మీద నిందెత్తే దేవులారా,
ఆ ప్రజలందరికీ భూకంపాలు వచ్చేస్తాయి. అంత భయంకరంగా ప్రవర్తిస్తుందన్నమాట ఆ వ్యక్తి. అంటే తన తప్పునే ఒప్పుకోలేని వాడు తన మీద ఒకడు నిందేస్తే ఎలా ఒప్పుకుంటాడో మీరు చెప్పండి. నిందేసినా సరే, నా మీద ఒక అబద్ధం చెప్పినా సరే నేను ఓర్చుకుని ఉండగలగాలి. ఇది జరగాలి అంటే నా తప్పును ఒప్పుకునే గుణం నాకు రావాలి. ఫస్ట్ తప్పును ఒప్పుకునే గుణం వస్తేనే నీ మీద ఒక నింద పడితే కూడా అవ్వలీలగా నువ్వు జయించగలవు, నువ్వు పరిపూర్ణులు కాగలవు. పరిశుద్ధులే కానీ పరిపూర్ణులు కావాలి. దేవుని చిత్తం చూడండి ఎట్లుందో. పరిశుద్ధులందరూ పరిపూర్ణులు కావాలండి, లేకపోతే నాకు పరలోకంలో కుదరదిల్లతో. ఎందుకయ్యా పరిపూర్ణులు అంటే నేను పరిపూర్ణుని గనక. మీ తండ్రి పరిపూర్ణుడు, పిల్లలందరూ పరిపూర్ణులు కావాలి. నేను అగ్నిస్వరూపుని, నా పిల్లలు అగ్నిస్వరూపులు కావాలి. నేను పరిశుద్ధుని, నా పిల్లలు పరిశుద్ధులు కావాలి. నా ఇంట్లో నా దగ్గర ఉండాలంటే ఇలాగే ఉండాలి. ఆయన బాధ అది. ఆయన బాధ ఎన్నడూ ఆలోచించవా? ఎప్పటి మన బాధ చెప్పుకుందామా? కనుక ఎట్టి పరిస్థితుల్లో కొద్ది కాలమే బతుకుతాం పిల్లరా. ఏది శాశ్వతం కాదు. ఇంత బోధిస్తున్నా నేను కాదు, నువ్వు కాదు, ఎవరు కాదు, అంత పోతుంది. ప్రేమయే శాశ్వతం, ఆ ప్రేమయే యేసు. ఆ తండ్రి నీ యందు సంతోషించాలి. నా ఆత్మ ఎవరి యందు ఆనందించదు వాళ్ళు నా వాళ్ళు కాదు. నా ఆత్మ దుఃఖపడితే నా వాళ్ళు కాదు. ఆత్మ సంతోషించాలి. పరిశుద్ధాత్ముడు ఆహా నేను ఎట్లా ప్రేరేపిస్తే బిడ్డ అట్లా అనుగుతుందే, నేను ఎట్లా ప్రేరేపిస్తే అట్లా తగ్గించుకుంటుందే, ఆహా నేను ఆనందించిపోతున్నాను అంటాడు పరిశుద్ధాత్ముడు. యేసుప్రభు వచ్చినప్పుడు నిన్ను ఆయన చేతులు పెడతాడు. అయ్యా ఇదిగో ఇతడు నేను ఎట్లా ప్రేరేపిస్తే అట్లా బతికిండు మన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. నువ్వు ఏడిపించినావు అనుకో పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడట. ఆయన దుఃఖపడితే ఆయన వచ్చినప్పుడు సార్ ఎంత ప్రేరేపించినా కానీ నా మాట వినలేదు కనుక మన బిడ్డ కాదు. పరిశుద్ధాత్ముడే పెద్ద మనిషిగా పనిచేస్తున్నాడు, మధ్యవర్తిగా. ఇప్పుడు సంఘాన్ని అలంకరించి దిద్ది తీసుకెళ్ళి ఆ కుమారుని చేతిలో పెట్టేవాడే పరిశుద్ధాత్ముడు. రిబ్కమ్మను తీసుకురావడానికి ఎలియాజరు పోయినట్లు తీసుకొచ్చి మరి ఇస్సాకు చేతిలో పెట్టినట్టు ఈరోజు పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తయారు చేస్తున్నాడు, పెళ్లి కుమార్తెను సిద్ధపరుస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ చెప్పినట్టు వినకపోతే నీకు అలంకరణ రాదు, మీరు పరిపూర్ణులు కారు. కనుక పరిశుద్ధాత్మ చేత మీరందరూ మనందరం దిద్దబడుతూ సాగుదాం, ధన్యులముదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, పరత్పరుడా, అగోచరుడా, మానవుడు వెతికితే మానవుని మెదస్కు దొరకని వాడవయ్యా. నువ్వు ఎవరికి కనపడాలో, ఎవరికి దొరకాలో, ఎవరికి అర్థం కావాలనుకుంటావో నువ్వు చేస్తావు. నీ ఆత్మని ఇష్టపడిన వారికి సమస్త విధములైన అనుభవం జ్ఞానం ఇచ్చి నీ స్వరూపాన్ని ఇచ్చి నీ దగ్గర ఉంచుకోవాలని ఇష్టపడ్డా మీ గొప్ప మనసుకు కృతజ్ఞతలు, స్తుతులు. మమ్మల్ని అందరూ ఆ విధంగా దిద్ది నీ సన్నిధిలో భద్రపరచుమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, అందరికి వందనాలు. దేవుని చిత్తమైతే మరొక సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్.